గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలోని కొండేపాడు గ్రామంలో రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి లక్షలాది మంది రైతులను నడ్డి విరిచిందని విమర్శించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలను పార్టీ రంగులను వేసి నానాయాగి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వేలో జరిగిన తప్పులన్నింటినీ సరిచేసి రాజముద్రతో కూడిన పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. కొత్త పుస్తకాలలో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాల్సిందిగా సూచించారు. ఇప్పుడు ఫోటోలన్నీ మర్చిపోయిన సమాచారం వస్తాయి కదా. నల్లూరి శివకుమారి గారు, నల్లూరి కోటేశ్వరమ్మ గారు. ఎంతమ్మా? 4 ఎకరాలు 72 సెంట్లు. అట్లా చూసా ఇవ్వండి మీరు కూడా నాయకులు. ఆమె లేదంటే పక్కన పెట్టండి. గన్నేడి నిర్మల గారు, 1 ఎకరా 21 సెంట్లు. ముప్పల్ల కోటేశ్వరమ్మ గారు. కూటమి ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి అపూర్వమైనటువంటి అవకాశం. తమకు వారసత్వంగా వచ్చినటువంటి భూమికి సంబంధించినటువంటి పత్రాలు రాజముద్రతో ఉండాలి అన్నటువంటిది ఆనాటి ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే ఏదైనా రాజముద్ర అనేటువంటిది శాశ్వతం. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. పార్టీలు మారినప్పుడల్లా, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాస్బుక్లు మారాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ చిన్ని సత్యాన్ని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అర్థం చేసుకోలేదో మాకు అర్థం కాలేదు. నేను కూడా కలెక్టర్గా చేశా, 2 జిల్లాల్లో కలెక్టర్ చేశాను. 35 సంవత్సరాలు రెవెన్యూ అనుభవం ఉంది. ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయలే. మీరు గమనించండి, 1948లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. ఆ రోజు ఎస్టేట్లుగా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రీసర్వే చేసి ఎవరైతే భూమి మీద ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రైతులకి పట్టాలు 10 ఎకరాలు ఉంటే వీళ్ళకి 7.5 ఎకరాలు, ఆసామికి 2.5 ఎకరాలు చొప్పున ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు కూడా అంత సహాయం చేసినటువంటి ఆ ప్రభుత్వంలో కూడా ఉన్న ముఖ్యమంత్రి తన బొమ్మ వేసుకోవాలని ఆలోచించలే. ఆ తర్వాత 1956లో ఇనాం అబాలిషన్ యాక్ట్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఇనాములు కానీ, రాజులు ఇచ్చిన ఇనాములు కానీ, గ్రామాల్లో ఇనాములుగా ఉన్నటువంటి భూముల్లో రైతులు సాగు చేసుకుంటూ ఉంటే ఆ ఇనాముని అబాలిష్ చేసి రైతాంగానికి తోక పుస్తకాలని ఇచ్చారు అప్పట్లో. రాష్ట్రంలో లక్షలాది మంది రైతు సోదరుల మధ్య ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్యన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అస్తవ్యస్తంగా రీసర్వేలు జరిపి ఆ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం అనేటువంటిది రైతులకి ఏ రకంగా కూడా రుచించలే. అంతేకాకుండా సర్వే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మలు వేసుకొని ప్రజాధనాన్ని ఒకవైపు దుర్వినియోగం చేస్తూ మరొక వైపు రైతుల యొక్క మనోభావాల్ని ఘోరంగా దెబ్బతీశారు. అందుకే 2024లో మేము ఎక్కడికి వెళ్ళినా రైతు సోదరులు ఒకటే కోరారు, మా తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమి మీద ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఈయన బొమ్మ వేయడం ఎంతవరకు సబబని వాళ్ళు నిలదీశారు. ఆ రోజే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు,
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. దానికి సంబంధించి ఒక చట్టం తీసుకొని వచ్చి మరి ఈరోజు రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు సోదరులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు అస్తవ్యస్తంగా ఏవైతే సర్వేలో లోపాలు వచ్చాయో వాటిని అన్నిటిని కూడా సరిదిద్దుతూ పుస్తకాల్లో ఎలాంటి లోపం లేకుండా అందరికీ అందించడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కొండేపాడులో పత్తిపాడు మండలానికి సంబంధించి దాదాపుగా 590 మంది రైతు సోదరులకు 1158 ఎకరాల భూమిని ఈరోజు మేము ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా అడిగి ఇస్తున్నాం, ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి అని. సో ఇప్పుడు నేను ఎంఆర్ఓని కూడా కోరుతున్నది ఒకటే, మనం బుక్కులు ఇచ్చేటప్పుడు అడిగి ఒక్కసారి వాళ్ళ అంగీకారం ఓకే అంటే ఇవ్వండి, లేదంటే రెక్టిఫై చేయండి అని మాత్రం అడుగుతున్నాం. ఇంకా దీనికి నిన్ననే చూసాం, రెవెన్యూ మినిస్టర్ గారు కొన్ని విషయాల్లో సడలింపులు చేశారు. రైతు సోదరులను ఆదుకునే విషయంలో భూమికి సంబంధించిన విషయాల్లో రైతుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కూడా. సో ఆ కోణంలోనే ప్రభుత్వం పనిచేస్తుందని మనవి చేసుకుంటాం.